హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈశ్వర్ శ్రీజమ్మ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏంటి పొద్దున్నే రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? మా అత్తయ్య గారు వాళ్ళ తమ్ముడు గారు కూతురు నిశ్చితార్థానికి అయితే వెళ్తున్నామండి. అంటే అత్తయ్య గారికి మేనగాళ్ళు అవుతుందండి. ఇంక మేము అందరం అయితే రెడీ అయ్యి వెళ్తున్నాం. మా ఫ్యామిలీలో నలుగురు అయితే మిస్ అయ్యారండి. ఆ నలుగురు ఎవరు అనుకుంటున్నారా? మా తోటికోళ్ళు, మా మరిది గారు, అలాగే పిల్లలు. ఈ నలుగురు అయితే రాలేకపోతున్నారండి. కానీ ఇక్కడ ఉంటే కనుక మాతో చాలా హ్యాపీగా అయితే వచ్చును, చాలా సరదాగా ఉన్ను. పెళ్ళికి వస్తారండి, అప్పుడైతే చూపిస్తాను. మా తోటికోళ్ళని పిల్లల్ని అయితే కంపల్సరీగా చూపిస్తాను. మా మరిది గారిని అయితే చూపించలేను, ఎందుకంటే 3 years బ్యాక్ ముందు ఒక యాక్సిడెంట్లో అయితే చనిపోయారు మా మరిది గారు. మా మరిది గారు తాపి పని చేస్తారండి. చేసే దగ్గర నుంచి వస్తుంటే అయితే యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. అందుకే అన్నానండి, మా మరిది గారు కూడా ఉంటే కనుక ఇప్పుడు వాళ్ళు మాతోనే ఉండి మాతో పాటుకైతే ఈ నిశ్చితార్థానికి హ్యాపీగా వచ్చును, ఎంజాయ్గా ఉన్ను. కానీ మేము వెళ్తున్నా సరే వాళ్ళు లేరన్న బాధ అయితే మాకు ఉందండి. మా అత్తయ్య గారు బైక్ మీద కూర్చున్నారు, కానీ ఇదే మాట వాళ్ళు కూడా ఉంటుంటే ఇంకో బైక్తో చాలా సరదాగా వచ్చును అని అంటూనే ఉన్నారు వెళ్ళేదాకా. మా వదిన దగ్గరికి వెళ్ళినా సరే మేము, మా మరిది గారు, అలాగే మా అత్తయ్య గారు మొత్తం ముగ్గురు 3 బండ్లు వేసుకొని ఫ్యామిలీతో అయితే చాలా చక్కగా వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు మా తోటికోళ్ళ వాళ్ళ అమ్మగారి ఇంటికాడ ఉండడం వల్లే రాలేకపోయింది. పెళ్ళికైతే కంపల్సరీగా వస్తుంది, అప్పుడు చూపిస్తానండి. మొత్తానికైతే పెళ్లి దగ్గరికి వచ్చేసామండి. పత్తేపురం అంటే నాకు చిన్నాన్న అవుతారు. ఇంకా లోనికి వెళ్ళి ఒకసారి పలకరించేసి పెళ్ళి కొడుకు వచ్చారనేసి కార్ దగ్గరికి అయితే మొత్తం అందరం నడుచుకుంటూ వెళ్తున్నాము. మొత్తం ఈ చాలామంది ఉన్నారండి అత్తయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ. అంటే వదిన గారులు, పిన్ని గారులు, అక్కలు, చెల్లెలు బోల్డ్ మంది అని. ఇదే ఫస్ట్ టైము నేను చూడడము. నా పెళ్ళి ఇంతకాలం అయ్యాక అత్తయ్య గారు వాళ్ళ ఫ్యామిలీని చూడడం ఇదే ఫస్ట్. ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ ఉన్నారు అత్తయ్య గారు. ఇంకా అందరం ఒకసారి కలిసిన తర్వాత పిల్లల కోసము అందరి కోసం అడుగుతారు కదండి, అలాగే మా మరిది గారి కోసము, మా తోటికోళ్ళ కోసం కూడా అడిగారండి చాలామంది. అలా అడిగేసరికి కూడా మా అత్తయ్య గారికి అయితే దుఃఖం వచ్చేసింది. ఇంక పెళ్ళి కదా కొంచెం అటు ఇటు సరదాగా అయితే ఉన్నామండి. పెళ్ళి కొడుకు తరపు అయితే బస్సులో అయితే మొత్తం అందరూ వచ్చేసారండి. పెళ్ళి కొడుకు కూడా వచ్చారు. వాళ్ళది రాజమండ్రి అండి. పెళ్ళి కూడా రాజమండ్రిలోనే జరుగుతుందండి. రాజమండ్రి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా మీకు వీడియో తీసి అయితే చూపిస్తాను. మొత్తం అయితే అందరూ ఒకరి తర్వాత ఒకరు అయితే దిగుతున్నారు. అక్కడ మా చిన్నాన్నల ఇంటికాడ, పిన్నాల ఇంటికాడ మొత్తం చుట్టూ ఉన్న విలేజ్ అండి. అది చాలా పెద్దది. ఎటు చూసినా సరే డాబాలే, చాలా బాగుంటుంది కూడా అక్కడ కూడా. ఇప్పుడు అక్కడ నించొని ఎల్లో కలర్ శారీ, గ్రీన్ కలర్ బ్లౌజ్ కట్టుకున్నారు కదండి. ఇటు తిరిగి చూశారు కదా, పెళ్ళి కూతురు వాళ్ళ అమ్మగారు, అంటే నాకు పిన్ని, మా అత్తయ్య గారికి ఏమో మరదలండి ఆవిడే. వీళ్ళందరూ పెళ్ళి కొడుకు తరపులేనండి. బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళందరూ మా అత్తయ్య గారు వాళ్ళ తరపు అండి. మొత్తం చుట్టాలైతే నిలబడి చూస్తున్నాము. ఇంకా పెళ్ళి కొడుకు అయితే దిగలేదు. దిగిన తర్వాత లోనికి అయితే వెళ్తాము. మా అత్తయ్య గారిని అయితే అసలు ఎవ్వరు వదలలేదండి. మొత్తం అందరూ ఒక దగ్గర కూర్చొని అయితే ఫుల్గా మాట్లాడేసుకున్నారు. తెగ ఎంజాయ్ చేసింది అత్తయ్య అయితే. ఎందుకంటే ఎప్పుడో కలిసారు, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నారు. ఎప్పుడైనా సరే పెళ్ళిళ్ళప్పుడు, లేదంటే ఏదైనా ఫంక్షన్లప్పుడు, ఏదన్నా పండగలప్పుడు అయితే పండగలప్పుడు కూడా తక్కువ అండి. ఇలా పెళ్ళిళ్ళప్పుడు ఏదన్నా
మెచ్యూరిటీ ఫంక్షన్ లాంటివి అయితే కలుస్తాము అందరము. కలిసినప్పుడు ఇలా సరదాగా అందరూ కూర్చొని అయితే మాట్లాడుకుంటాము. వీడప్పుడైతే వాళ్ళ ఇంట్లో ఆలే ఉంటాము. కానీ మా అత్తగారి తరపున చాలా రోజులకి జరుగుతుంది ఈ ఫంక్షను. మొత్తం అందరూ కలిసేసరికి చిన్నప్పుడు ఎప్పుడో చూసిన వాళ్ళు గట్టా అందరూ ఇప్పుడు కలిసేసరికి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అత్తయ్య. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఫంక్షన్లు అయినాయి కానీ ఒకళ్ళు మిస్ అయిపోవడం లేదంటే రాకపోవడం కొన్ని పనుల వల్ల అయితే కొంతమంది ఆగిపోయేవారు. కానీ ఈ ఫంక్షన్కి అయితే మొత్తం అందరూ అయితే వచ్చారు. మా అత్తయ్య గారు వాళ్ళ తమ్ముడు గారికి అండి 3 అమ్మాయిలు. ఈ అమ్మాయి 3వ అమ్మాయి అండి. ఫస్ట్ 2 అమ్మాయిలకు కూడా పెళ్ళి అయిపోయింది. ఫస్ట్ అమ్మాయికి అయితే కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. అప్పుడు మేము కూడా వెళ్ళలేదండి. 2వ అమ్మాయికి అయితే కరోనా టైంలోని అప్పుడు కూడా కొంతమంది వచ్చి కొంతమంది రాలేదు. కానీ ఈ లాస్ట్ అమ్మాయికి అయితే ఎవరు మిస్ అవ్వలేదు. అందరూ కలిశారు, అందరూ కూడా వచ్చారు. రావడంతో ఆ పండగలా కనబడుతుంది మా అత్తయ్య గారికి. అందరూ ఒక దగ్గరే కనబడడంతో చాలా సరదాగా అయితే మాట్లాడేసుకుంటున్నారు. నాకు కూడా చాలా సరదాగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను అత్తయ్య గారు వాళ్ళ ఫ్యామిలీని చూడడము. ఇప్పుడు దాకా నా పెళ్ళైన దాకా అయితే ఇప్పుడు వరకు చూడలేదండి. ఇప్పుడే ఫస్ట్ టైం అండి అత్తయ్య గారు వాళ్ళ చుట్టాలు చూడడం. అందరిని అయితే అత్తయ్య గారు పరిచయం చేశారు. వాళ్ళు కూడా అసలు నన్ను ఎప్పుడు చూడకపోయినా సరే చాలా సరదాగా మాట్లాడారు. చాలా సరదాగా కూడా ఉన్నారు నాతోని. చాలా హ్యాపీ అనిపించింది. కానీ మొత్తం అందరూ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసామండి. పెళ్లి కూతురు ఇంట్లోంచి అయితే స్టేజ్ మీదకి అయితే తీసుకెళ్తున్నాము. లాస్ట్ చిన్న అమ్మాయి అండి. చాలా గ్రాండ్గా జరిగింది ఈ పెళ్ళి కూడా. ఈ పెళ్ళిలోనండి మా అత్తగారి తరపులు నాకు పిన్నులు అయిన వాళ్ళు ఉన్నారు, అత్తగారులు అయిన వాళ్ళు ఉన్నారు, అలాగే వదిన గారులు ఉన్నారండి. చాలామంది ఉన్నారు. విడివిడిగా చూపించడానికి కుదరలేదు, అందుకే మీకు సపరేట్గా చెప్పట్లేదు, అంత కలిపేసి అయితే చెప్తున్నాను. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అండి, చూడడానికి చాలా చక్కగా ఉన్నారు కదా. నా ఫ్యామిలీ సబ్స్క్రైబర్లు అందరూ ఈ జంటను అయితే దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా ఈ జంటను అయితే దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెళ్ళండి, చర్చి పెళ్ళండి. అందుకనే ప్రార్థనలు గట్ట అన్నీ అయిన తర్వాత అయితే నిశ్చితార్థం అనేది జరిగింది. ఆ తర్వాత రింగులు మార్చుకొని అయితే దండలు మార్చుకోవడం జరిగింది. ఈలోగా ప్రార్థనలు అవుతున్నప్పుడే భోజనం చేసేవారైతే చేసి వచ్చేసారండి. అప్పటికే 2:30, 3 అయ్యిందండి. కానీ చాలా బాగా జరిగింది నిశ్చితార్థం అనేది. ఏంటి క్రిస్టియన్సా అనుకుంటారేమో, లేదండి హిందూసే. తన ఒక్క అమ్మాయే దేవుడిని అయితే నమ్ముకుందండి మనస్ఫూర్తిగా. ఆ దేవుడు ఈ దేవుడు ఏంటండి, అందరూ ఒకటే. కాకపోతే మన నమ్మకం ఏ దేవుడి మీద పడితే ఆ దేవుడినే మనం మనస్ఫూర్తిగా నమ్ముతాం. తనైతే యేసుప్రభుని నమ్ముకుందండి. అవతల పెళ్ళి కొడుకు వాళ్ళు కూడా దేవుడిని అయితే నమ్ముకున్నారు. అందుకనే చర్చి పెళ్ళి అయితే జరుగుతుంది. కానీ ఇద్దరు కూడా చూడడానికి చాలా బాగున్నారు. 2 కళ్ళు సరిపోలేదు. ఈడు జోడైతే చాలా బాగుంది. వాళ్ళిద్దరేనండి పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు. ఆ పెళ్ళి కొడుకు పక్కన ఉన్నవారైతే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారండి. పెళ్ళి కూతురు పక్కనండి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అయితే ఉన్నారు. వాళ్ళ నాన్నగారు కనిపించట్లేదు, పాస్టర్ గారు అడ్డు వచ్చారు. అదిగోండి ఇప్పుడు కనిపిస్తున్నారు చూడండి, చిన్నాన్నగారు అంటే పెళ్ళి కూతురు వాళ్ళ నాన్నగారు.
ఈ నిశ్చితార్థ ఫంక్షన్ ఎలాగుందో కామెంట్ చేసి అయితే చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. పెళ్ళిలో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.